Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు మన వ్యూవర్స్ కోరిక మేరకు ఒక లొకేషన్కి అయితే రావడం జరిగింది. రెగ్యులర్గా మన కామెంట్స్లో హయత్నగర్లో బొమ్మలగుడి ఏరియాలో ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మనం హయత్నగర్కి అయితే రావడం జరిగిందండి. బొమ్మలగుడి ఏరియాలో ఉన్నామండి. ప్రాపర్టీస్ అయితే చాలా బాగున్నాయండి. హైఫై కాలనీస్ ఉన్నాయి. ఇవాళ ఒక ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ చూస్తుండండి. ఫస్ట్ ప్రాపర్టీ ఇలా మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. 177 స్క్వేర్ యార్డ్స్లో G+1 అండి. ఒకసారి చూడండి, ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది శివం హిల్స్ కాలనీలో ఉందండి. రోడ్ నెంబర్ 19లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి 177 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్స్ వచ్చేసి 26.5 × 60 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది బిల్డప్ ఏరియా వచ్చేసి 2900 SFT. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, అది 30 ఫీట్ రోడ్. దాని నుంచి జస్ట్ థర్డ్ బిట్ అన్నమాట మన ప్రాపర్టీ వచ్చేసి. చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఎంటర్ అయ్యేటప్పుడు 10 ఫీట్ గేట్ తీసుకున్నారండి. గేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను చెప్పడం కాదు మాటల్లో, మీరు డైరెక్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. నెక్స్ట్ మనకు ర్యాంప్ విషయానికి వస్తే ర్యాంప్ కూడా ఉందండి, ప్రాబ్లం లేదు. ఈ ఏరియాకు డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, రెడీ టు వాక్ ప్రాపర్టీ అన్నమాట. మనకు వాస్తు ప్రకారం ఇక్కడ మనకు బోర్ వేయడం జరిగింది. పక్కకే సంపు కూడా అండి. సంపు కూడా చిన్నదేం కాదండి, 5000 లీటర్స్ కేపబుల్గా సంపు కూడా తీసుకున్నారు. ఇక ఫస్ట్ మనం పార్కింగ్లోకి అయితే ఎంటర్ అయినామండి. పార్కింగ్లో ఈజీగా ఒక 2-3 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, పార్కింగ్ చాలా స్పేషియస్ ఇచ్చినారు. ఇక్కడ ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్ అయితే పార్కింగ్ ఉందండి. కంప్లీట్ గ్రానైట్. దాంట్లో కూడా మనకు లపాత్రానే యూజ్ చేసినారండి. ఏంటంటే లపాత్రా స్కిడ్, నాన్ స్కిడ్ అన్నమాట. అందుకని అదే యూజ్ చేసినారు. ఇక నెక్స్ట్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. ఇంకోటి ఏంటంటే పార్కింగ్లోనే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మీకు అది కూడా చూపిస్తాను రండి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అన్నమాట. G+1కు మనకు పర్మిషన్తో పాటు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. చాలా బాగా అయితే ఉందండి ప్రాపర్టీ. ఇంకో విషయం ఏంటంటే మనకు పార్కింగ్లోనే ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చినారు. చూడండి, మనకి ఇక్కడ ఒకటి వాష్రూమ్ ఇచ్చినారండి. అదేవిధంగా ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రాపర్టీ ఉంది. కింద మనకు గ్రౌండ్ ఫ్లోర్ రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కాగానే మంచి హాల్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనకు నార్త్ ఫేస్ ఏంటంటే వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా తీసుకున్నారండి. ఈ డోర్ తీసామనుకోండి, ఇక్కడ మనకు ఒక 4 ఫీట్ గల్లీ కూడా ఉంటుంది. చూడండి, 4 ఫీట్ గల్లీ కూడా ఉంటుంది అన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. ప్రాపర్టీ మీకు ఎవరికి నచ్చిన డైరెక్ట్ ఓనర్ అనిపిస్తున్న ఓనర్ కన్సల్ట్ కాండి. ఇది హాల్ కదా, హాల్లో కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి మంచిగా టీవీ యూనిట్ తీసుకున్నారండి, విత్ షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అనమాట. పైన బ్యూటిఫుల్ ఫాల్స్ని. అదేవిధంగా మనకి ఇక్కడ విండోస్ చూసుకుంటే యూపీవీసీ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. అన్ని రూమ్లలో యూపీవీసీ విండోసే ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా మంచి ఒక 6 to 8 మెంబర్స్ కూర్చునే విధంగా అయితే డైనింగ్ ఏరియా ఉంది. పైన నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. ఇక్కడ కూడా మనకైతే విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి మనకు వాష్ చేసుకోవడానికి సింక్ కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. కిచెన్లో కూడా ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు, షెల్ఫ్ తీసుకున్నారు, మంచి ట్యాప్స్, ఎవ్రీథింగ్, విండోస్ అన్ని రెడీ టు వాక్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ మీకు ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ అయితే తీసుకున్నారండి. చూస్తే 10/10 ఉందన్నమాట. ఈజీగా 10/10 ఉంటుంది అన్నమాట. అంత స్పేషియస్ ఉంది. ఇక్కడ బీరువా ప్రొవిజన్. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన వచ్చి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక 4x4 విండో అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళి చూస్తే బాత్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగిందండి. షవర్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. రెడీ టు వాక్ ప్రాపర్టీ. ప్రతిదానికి ఇలా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా ఇచ్చినారు. ప్రాపర్టీ బొమ్మలగుడి హయత్నగర్లో అయితే లొకేషన్ అన్నమాట. కింద రెంట్ పర్పస్ అయితే ఇచ్చినారండి. ఈ ఏరియాలో 8,000 to 10,000 రెంట్ అయితే జరుగుతుంది అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఇచ్చినారు. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పై వరకు టైల్స్ తీసుకున్నారు. మంచిగా షవర్ కానీ
ఎవ్రీథింగ్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇట్లా పాలు పొంగించుకొని మనం గృహప్రవేశం చేసుకోవడమే, అంత మంచి ప్రాపర్టీ. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు, షెల్ఫ్స్, పైన లో రూఫ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక ఈ డోర్స్ విషయానికి వస్తే డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారండి. ఇప్పుడు మనం ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అయితే చూద్దామండి. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పైన వచ్చేసి మనకు 3 BHK, కింద వచ్చేసి 2 BHK అనమాట. కింద ఈజీగా 10,000 రెంట్ అయితే వచ్చేసేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దామండి మనం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మంచిగా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు, ఇలా గ్లాస్ విండోస్ తీసుకున్నారు, మంచిగా స్టీల్ రేలింగ్ తీసుకున్నారు, మన స్టెప్స్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇది బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కూడా గ్రానైట్ తీసుకున్నారు. మనకి ఇక్కడ రైలింగ్ వచ్చేసి టఫన్ గ్లాసెస్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. కాలనీ అయితే మంచి పీస్ఫుల్ కాలనీలో ఉంది. ఒకసారి చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి. మనకి సింహద్వారం అండి, ఒకసారి చూడండి. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఈ డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ చాలా మంచి మెటీరియల్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ కానీ ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. ఫస్ట్ పెద్ద హాల్ అండి, చూస్తున్నారు కదా ఎంత పెద్ద హాల్ ఉందో. చాలా బ్యూటిఫుల్ హాల్ ఉంది. కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఈ విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ 2 తీసుకున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కానీ మెష్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి పెద్ద ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేషియస్గా ఉంది. మనకు పక్కకే డైనింగ్ ఏరియా ఇచ్చినారండి. ఇది వచ్చి డైనింగ్ హాల్ అనమాట. ఇక్కడ ఈజీగా 10 to 12 మెంబర్స్ కూర్చొని తినొచ్చు, అంత స్పేషియస్ డైనింగ్ హాల్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకు 4x4 విండో తీసుకున్నారు. పక్కకే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. గ్రానైట్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. మంచిగా నెంబర్ ఆఫ్ టైల్స్ చాలా బ్యూటిఫుల్ తీసుకున్నారు. పైన షెల్ఫ్స్, విండో, ఇక ట్యాప్స్ అయితే చూస్తే కదా, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చలో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. వాష్ ఏరియా అని చూద్దాం. మనకు డైనింగ్ హాల్ ముందుకు వెళ్తే ఇది వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియా కూడా ఎంత స్పేషియస్గా ఉందో చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. మనకు ట్యాప్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా ఒక సింక్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సపరేట్ ఒక డోర్ కూడా పెట్టినారు, చూస్తున్నారు కదా, సపరేట్ డోర్. 177 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా మంచిగా తీసుకున్నారు. పై వరకు టైల్స్ తీసుకున్నారు, ఇండియన్ తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా గ్రానైట్, ఫాల్ సీలింగ్, 4x4 యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమింగ్. ఇక్కడ బీరువా ప్రొవిజన్ అండి. పక్కకే మనకు షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా ఆల్రెడీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. షవర్ కానీ ఎవ్రీథింగ్ రెడీ టు వాక్ అనమాట. పై వరకు 6 feet టైల్స్ తీసుకున్నారు, ఒక విండో తీసుకున్నారు, ఎగ్జాస్ట్ తీసుకున్నారు. మనకు ఏంటంటే హీటర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు అన్నమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్లోనే స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఫాల్స్ని. ఇక విండోస్ వస్తే 4x4 విండో యాజ్ యూజువల్. అదేవిధంగా చూడండి ఒకసారి ఈ బాత్రూమ్ కూడా చూడండి. దీంట్లో కూడా మంచిగా టైల్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. రెడీ టు ఆక్యుపై అన్నమాట. ట్యాప్స్ కూడా అన్ని ఫిట్ చేసే ఉన్నాయి. ఇక షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఉండడం జరిగిందండి. మంచి డోర్స్ కూడా చూస్తే లాక్ సిస్టమ్ అండి. మంచి యూరో కంపెనీ లాక్ సిస్టమ్ తీసుకున్నారు. డోర్స్ కూడా మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కకే గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది కూడా మంచిగా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు. మంచిగా వాళ్ళ కోసం కూడా ఏంటంటే షెల్ఫ్స్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక డోర్స్ యాజ్ యూజువల్ అన్నిటికీ లాక్ సిస్టమ్ అండి, అలా తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిందండి. ఒకసారి మన టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి టెర్రస్ని కూడా ఎలా అసలు కన్స్ట్రక్షన్ చేశారు, ఎలా ఇచ్చినారని చూద్దాం. పైకి వెళ్ళడానికి సేమ్ స్టెప్స్ అండి, 3.5 feet స్టెప్స్. అదేవిధంగా స్టీల్ రైలింగ్ ప్లస్ మంచిగా మనకి ఏంటంటే గ్లాస్ విండోస్ ప్లస్ మనకు స్టెప్స్. హెడ్ రూమ్ చూడండి, హెడ్ రూమ్ కూడా ఉందన్నమాట. వర్షం పడ్డప్పుడు రెయిన్ వాటర్ రాకుండా అది కూడా తీసుకున్నారు. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. హయత్నగర్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇది సరూర్ నగర్ మున్సిపాలిటీ కిందకైతే రావడం జరుగుతుంది. కింద మొత్తం చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అండి. మంచి ఒకసారి పిల్లర్స్ చూడండి. పిల్లర్స్ కూడా పెద్ద సైజ్. ఇన్ ఫ్యూచర్లో మీరు ఒక 2-3 ఫ్లోర్స్ వేసుకున్న ప్రాబ్లం లేకుండా అంత పెద్ద పిల్లర్ తీసుకున్నారు. నెక్స్ట్ మనకు ఇక్కడ చూస్తే వాటర్ ప్రొవిజన్ అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ మున్సిపల్ వాటర్ ప్లస్ బోర్ వాటర్ కోసం ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇప్పుడు బోర్ వాటర్ అయితే రెడీ ఉందండి. ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కుంటారో వాళ్ళు ఇక్కడ మున్సిపల్ వాటర్ కోసం ఇంకో ట్యాంక్ పెట్టించుకోవాల్సి ఉంటుంది.
ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఏరియా చూడండి, పక్కకే స్కూల్ అండి. ఒకసారి స్కూల్ చూడండి, పక్కకే స్కూల్ కూడా ఉందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది రామానుజన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. పెద్ద స్కూల్, ఏది చిన్న స్కూల్ ఏం కాదు. పక్కకి ఇంకా బచ్పన్ స్కూల్ కూడా ఉందండి. నియర్ బై మనకు చాలా స్కూల్స్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇది మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ లొకేషన్, ఎవ్రీథింగ్, అన్ని డీటెయిల్స్ అయితే నేను క్లియర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా బాగుందండి ప్రాపర్టీ. మీకు ఎవరు నచ్చిన డైరెక్ట్ స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు కదా, మరి ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలా. 1,90,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదన్నమాట, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ మీద ఇస్తాను. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 70,000 అయితే పోతుందంట. మంచి హైఫై కాలనీ అండి, నియర్ బై హాస్పిటల్, స్కూల్స్. దీనికి కొదవ అనేది లేదు, వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. రోడ్ మించి 3rd బిట్. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.